తాజాంశాన్ని చూస్తున్నాం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న 7 ఏపీకి చెందిన భక్తులు మధ్యప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఏపీ భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్ సిహోరా పట్టణం వద్ద ఒక ట్రక్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా ప్రకటించారు. తప్పుడు మార్గంలో ట్రక్ రావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. 7 ప్రాణాలు కోల్పోగా మరికొందరు బస్లోనే ఇరుక్కుపోయారు. ఒక కాలువపై ఉన్న వంతెనపై ఈ ప్రమాదం జరగ్గా మినీ బస్ బాగా దెబ్బతింది. స్థానికులు సహాయ చర్యలు చేపట్టి లోపల ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న 7 ఏపీకి చెందిన భక్తులు మధ్యప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఏపీ భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్ సిహోరా పట్టణం వద్ద ఒక ట్రక్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా ప్రకటించారు. తప్పుడు మార్గంలో ట్రక్ రావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. 7 ప్రాణాలు కోల్పోగా మరికొందరు బస్లోనే ఇరుక్కుపోయారు. ఒక కాలువపై ఉన్న వంతెనపై ఈ ప్రమాదం జరగ్గా మినీ బస్ బాగా దెబ్బతింది. స్థానికులు సహాయ చర్యలు చేపట్టి లోపల ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. तो खत्म ही हो गया। सही नहीं जोर फंसी हुई है ना कार में। कौन ले बड़ी बात हो गई है। ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న 7 ఏపీకి చెందిన భక్తులు మధ్యప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఏపీ భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్ సిహోరా పట్టణం వద్ద ఒక ట్రక్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా ప్రకటించారు. తప్పుడు మార్గంలో ట్రక్ రావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. 7 ప్రాణాలు కోల్పోగా మరికొందరు బస్లోనే ఇరుక్కుపోయారు. ఒక కాలువపై ఉన్న వంతెనపై ఈ ప్రమాదం జరగ్గా మినీ బస్సు బాగా దెబ్బతింది. స్థానికులు సహాయ చర్యలు చేపట్టి లోపల ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. तो खत्म ही हो गया। सही नहीं जोर फंसी हुई है ना कार में। कौन ले बड़ी बात हो गई है। ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న 7 ఏపీకి చెందిన భక్తులు మధ్యప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఏపీ భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్ సిహోరా పట్టణం వద్ద ఒక ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా ప్రకటించారు. తప్పుడు మార్గంలో ట్రక్ రావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. 7 ప్రాణాలు కోల్పోగా మరికొందరు బస్లోనే ఇరుక్కుపోయారు. ఒక కాలువపై ఉన్న వంతెనపై ఈ ప్రమాదం జరగ్గా మినీ బస్సు బాగా దెబ్బతింది. స్థానికులు సహాయ చర్యలు చేపట్టి లోపల ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు.
खत्म ही हो गया हाँ कुछ है ही नहीं उसमें जोर पसी हुई है ना बुखार भी यही बड़ी बात हो गई है यही बड़ी बात ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న 7 ఏపీకి చెందిన భక్తులు మధ్యప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఏపీ భక్తులు ప్రయాణిస్తున్న మినీ బస్ సిహోరా పట్టణం వద్ద ఒక ట్రక్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా ప్రకటించారు. తప్పుడు మార్గంలో ట్రక్ రావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. 7 ప్రాణాలు కోల్పోగా మరికొందరు బస్సులోనే ఇరుక్కుపోయారు. ఒక కాలువపై ఉన్న వంతెనపై ఈ ప్రమాదం జరగ్గా మినీ బస్సు బాగా దెబ్బతింది. స్థానికులు సహాయ చర్యలు చేపట్టి లోపల ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు.